కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ 420 హామీలపై నిలదీస్తూనే ఉంటానన్నారు కేటీఆర్. ఈ రేస్ కేసు ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. దీనిపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు. అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన స్పందన ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ముఖ్యంగా మీరు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఇప్పటికీ ఏసీబీ నోటీసులు, అదేవిధంగా ఈడీ నుంచి కూడా పిలుపు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? దాన్ని ఒకటే రకంగా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఫార్ములా, మాది ఫార్మరు. మేము రైతుకు ప్రాధాన్యత ఇచ్చి రైతు సమస్యలు మేము మాట్లాడుతున్నాం. రైతు భరోసా కేసీఆర్ గారు ఇచ్చినట్టు, రైతు బంధు ఇచ్చినట్టు 70 లక్షల మందికి ఇస్తావా లేదా అని అడుగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కటింగులు పెట్టే పనిలో ఉందో దాన్ని మేము నిరసిస్తున్నాము. సాగు చేసేటోళ్లకు అని చెప్పేసి మరి లక్షలాది ఎకరాల్లో కేవలం ఒకటే పంట పండించే పత్తి రైతులు కానీ, ఒకటే పంట పండించే కంది రైతులు కానీ, ఒకటే పంట పండించే చెరుకు రైతులు కానీ, ఒకటే పంట పండించే పోడు రైతులు కానీ, వీళ్ళందరికీ ఇవాళ టోకరా వేసే ప్రయత్నం ఏదైతున్నదో దాన్ని మేము నిరసిస్తున్నాం, దాన్ని అడ్డుకుంటాము. సమస్యల గురించి మాట్లాడితే డైవర్షన్ కోసం ఏం చేయాలి? ఏందో కేసు, ఇదిగో పులి అంటే అదిగో తోక. ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరిగింది, జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. ఈ సమయంలో నేను కేసు గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మ్యాటరు న్యాయస్థానంలో ఉంది. మా ప్రాధాన్యత ఇవాళ వీళ్ళు చేసిన వాగ్దానాలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టించే దిశగా, ఈ ప్రభుత్వాన్ని నగ్నంగా బజార్లో నిలబెట్టే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. అంటే మీరు నేరుగా హాజరు కాబోతున్నారా, లేకుంటే మీ బృందం హాజరవుతున్నారా, ఎలా ఉండబోతుంది? జడ్జిమెంటు ఇప్పుడు ఎఫ్ఐఆరే తప్పు అని నేను కోర్టుకు పోయినా. ఆ ఎఫ్ఐఆర్ మీద మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో నేను చూడాలి. ఎందుకంటే ఏ ఎఫ్ఐఆర్ అయితే మీరు పెట్టినరో, ఏ కేసు అయితే పెట్టినరో అది తప్పు, అది అక్రమం అని చెప్పి వాదిస్తూ నేను కోర్టుకు పోయినా. జడ్జి గారు తీర్పు ఇవ్వాలి, మొత్తం వాదనలు విన్నారు, తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు విన్న తర్వాత ఏది కరెక్ట్ మా న్యాయవాదుల బృందం చెప్పిన తర్వాత దాని ప్రకారం పోతాం. వాదన వినిపించాల్సింది మీడియాలోనో లేకపోతే బయట బజార్లోనో కాదు, హైకోర్టులో. హైకోర్టులో జడ్జి గారు అడిగిన ప్రశ్నలకేమో గుడ్లు తేలేసిండ్రు. ఇక బయటకు వచ్చి ఏం ఊరితే ఏం లాభం? నేను అందుకే అంటున్నా, ఆధారాలు ఉంటాయి హైకోర్టుకి ఇవ్వండి, మేము వద్దన్నమా. ఆధారాలు ఉంటూ కోర్టులో పెట్టండి. నేనేమైనా తప్పు చేస్తే జడ్జి గారి ముందు పటిష్టంగా వాదన వినిపించండి. మేము వద్దని లేదు కదా. ఎక్కడ చెప్పానో అక్కడ చెప్పకుండా బజార్లో పడి నేనేది ఓరుతా అంటే ఎందుకు కొడుతున్నావు మాకు తెలుసు. 2 రోజుల నుంచి కవిత కేటీఆర్ మధ్యలో ఏదో గొడవ ఉంది, ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి అనే సన్నాసికి పరిపాలన చేతనైతే లేదు, ఆయనతో నడుపుడు అయితే లేదు. ఏదో అవతల ఇంట్లో ఏదో లొల్లి ఉంది, యువతల ఇంట్లో ఏదో లొల్లి ఉందని చెప్పి ఊరిలో కొంతమంది పనిపాట లేకుండా తిరుగుతుంటారు. అట్లాగా జులైలాగా ఈ ముఖ్యమంత్రి తయారైండు. ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పాలన తయారైంది. ఈ సంవత్సర కాలంలో 137,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త పథకం కూడా ప్రవేశపెట్టని ఒక చెత్త ముఖ్యమంత్రి ఎవడ ఉన్నాడా భారతదేశంలో అంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. చివరగా ఒకటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. ఆల్రెడీ కేసు న్యాయస్థానంలో ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని చెప్పి ఎవడో కాంగ్రెస్ సన్నాసి మాట్లాడే కరెక్ట్ కాదు. ఈ కోయిలలు కాకులు ఏవైతే బయట అరుస్తున్నాయో ఆ కాకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, న్యాయస్థానంలో కోర్టులో విచారణ జరిగింది. ఎక్కడ చెప్పానో గాడ చెప్పాలి. ఏమన్నా ఉంటే ముచ్చట. ఆడేం లేదు, ఆధారం లేదు, అక్కడ గుడ్లు తేలేస్తారు, బయటకు వచ్చేమో నరుకుతారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను అనేది ఒకటే, మీకు చేత కాదు, మీ వల్ల కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని రకాల కథలు పడ్డా మేము మాత్రం మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. మీ 420 హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని తెలంగాణ బజార్లలో నగ్నంగా నిలబెట్టే బాధ్యత మాది. ఇది ముఖ్యంగా కేటీఆర్ చెప్తున్న విషయం. మొత్తంగా ఫార్ములా ఈ కేసుతోని ప్రభుత్వం సాధించేది ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటబడతాము, 420 హామీల పైన నిలదీస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల.